సినిమా సక్సెస్ కావాలంటే ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉండాలండి. కంటెంట్ ఉన్న తర్వాత కంటెంట్ ఉంటే ప్రజలు ఆదరిస్తారు. సో ప్రజల ఆదరణ కావాలి. బట్ ఈ మంచి కంటెంట్ ఉండటానికి ప్రజల ఆదరణకి మధ్యలో ఉన్నది పబ్లిసిటీ అండి. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రెస్ మీడియా కానీ, వెబ్ మీడియా కానీ, ట్విట్టర్ ప్లాట్ఫామ్లో కానీ, ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో కానీ, తెలుగు మీడియా కానీ, కన్నడ మీడియా కానీ, తమిళ మీడియా కానీ, నార్త్ ఇండియా మీడియా కానీ, అన్ని చోట్ల యునానిమస్గా ఈ సినిమాని మనం ప్రమోట్ చేయాలి, ఈ సినిమాని అందరికీ తెలియాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జనాలు చూడాలి అని ఒక కంకణం కట్టుకున్నట్టుగా ప్రమోట్ చేశారండి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ కన్నడలోను తమిళ్లోనూ నేను రావడం ఫస్ట్ టైం అయినా కూడా, మా సినిమా వెళ్ళడం ఫస్ట్ టైం అయినా కూడా, ఇది ఒక కాంపిటీషన్లా కాకుండా, ఒక ప్రత్యర్థిలా కాకుండా, ఒక బ్రదర్లీ వెంచర్ లాగా ఫీల్ అయ్యి అంత బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారండి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. అందరూ కూడా ఇది వాళ్ళ సొంత ఒక కొత్త కథ వస్తుంది, ప్రతిసారి మన ఇండియాలో కొత్త కథలు రావట్లేదు, లేకపోతే కొత్త సినిమాలు రావట్లేదు, ఒక వెరైటీ సినిమాలు రావట్లేదు అని రకరకాల కమెంట్స్కి ఆన్సర్గా ఈ సినిమా వస్తుందని ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను నేను. అలా ఫీల్ అయ్యి ప్రమోట్ చేశారండి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ రేపు ఎల్లుండ ఒక చిన్న మినీ టూర్ వేస్తున్నామండి. కొన్ని డిస్ట్రిక్ట్స్లో, కొన్ని తెలంగాణ డిస్ట్రిక్ట్స్, కొన్ని ఆంధ్ర డిస్ట్రిక్ట్స్లో వేస్తున్నామండి. సురేష్ బాబు గారు డీటెయిల్స్ చెప్తారు. బేసికల్లీ ప్రతి సినిమాలాగే ఈ సినిమా కూడా మేము మీ రెస్పాన్స్ లైవ్గా చూడడానికి వస్తున్నాం. వి విల్ మీట్ యూ దేర్. Many thanks to the entire media fraternity of India and overseas also. ప్రతి రాజమౌళి గారు చెప్పినట్టు ప్రతి మీడియంలో, ప్రింట్, టెలివిజన్, డిజిటల్ వరల్డ్ మొత్తం దే హ్యావ్ కవర్డ్ అవర్ ఫిలిం ఎక్స్టెన్సివ్లీ, వెరీ పాజిటివ్లీ. దీనికి వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ దేవ్ డన్. ఈ సినిమా చూస్తే మేము ఎంత ప్రౌడ్గా ఉన్నామో టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎవ్రీ వన్ హూ సీయింగ్ ద ఫిలిం ఇస్ ప్రౌడ్ దట్ హీస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ దిస్ మూవీ. సో థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ వాట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ సో ఫార్. మేము రేపు సక్సెస్ టూర్ స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి వరంగల్ టు హన్మకొండ టు ఖమ్మం, అండ్ రేపు రాత్రికి రాజమండ్రి చేరుతాం. ఎల్లుండి రాజమండ్రిలో స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఏలూరు, గుంటూరు అండ్ విజయవాడ. సో వీ విల్ బి కవరింగ్ ది ఆంధ్ర డిస్ట్రిక్ట్స్. ఎల్లుండి ఆంధ్ర డిస్ట్రిక్ట్స్, రేపు తెలంగాణ డిస్ట్రిక్ట్స్. అక్కడ లోకల్ థియేటర్స్ వాళ్ళకి, లోకల్ ప్రెస్కి అండ్ ద పబ్లిక్ దేర్, వీఆర్ వెయిటింగ్ టు సీ యూ అండ్ వీ విష్ వీల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్ టుగెదర్. థ్యాంక్స్. గుడ్ టైమ్స్ ఆఫ్ రాజమౌళి మేకింగ్ ఎ గుడ్ ఫిలిం, అ న్యూ కైండ్ ఆఫ్ ఫిలిం. మనం అందరం చాలా ప్రౌడ్గా ఉండే ఈ సినిమా వచ్చే రోజుల్లో. కానీ మనకు ఆ పాత ప్రాబ్లం, వీడియో పైరసీ ఈస్ కంటిన్యూయింగ్. చాలామంది ఎక్కడైనా జరుగుతుంటే మాకు ఇన్ఫర్మేషన్స్ పంపిస్తున్నారు, కానీ ఇంకా కొంతమంది అక్కడక్కడ చేస్తున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుతుండగానే కర్ణాటకలో రేడ్స్ జరుగుతున్నాయి. 2-3 షాప్స్ హ్యావ్ బీన్ రేడెడ్. అక్కడ వీడియో పైరసీ గురించి యాక్టర్ సుదీప్ గారు ఈస్ టేకింగ్ యాక్టివ్ పార్ట్ దేర్. సిమిలర్లీ మెడ్రాస్లో ఎక్కడో వీడియో పైరట్స్ని పట్టుకుంటున్నారు, ప్రింటర్స్ని. వెరీ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ప్లీజ్ డోంట్ డూ పైరసీ. కానీ చేసే వాళ్ళకి మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. మీ ఎమ్మటి పడతాం టిల్ ది లాస్ట్ మినిట్. వీఆర్ గోయింగ్ టు ఫైట్ దిస్. ఇది మా సినిమాకనే కాదు, ఇండస్ట్రీకే ఇట్స్ అ మేజర్ ప్రాబ్లం అండ్ వీ షుడ్ ఆల్ కోఆపరేట్ అండ్ సీ దట్ దే ఆర్ ఎరాడికేటెడ్. మీకు ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్లీజ్ కాంటాక్ట్ అస్ అండ్ లెట్ అస్ నో దిస్. యాంటీ పైరసీ సెల్, సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్తో వర్కింగ్ ఇన్ టాండమ్. ఇద్దరు చాలా క్లోజ్గా వర్క్ చేస్తున్నారండి. ఇంతకుముందు పైరట్స్ని పట్టుకున్నా కూడా వాళ్ళ మీద పెట్టడానికి సరైన లాస్ కానీ, వాళ్ళు పనిష్ చేయడానికి పవర్స్ కానీ లేవండి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ అగ్లీ సీన్. పట్టుబడితే మట్టుకు శిక్ష చాలా ఎక్కువ ఉంటుందండి. 3 సంవత్సరాలు అనేది మినిమం జైలు శిక్ష పడుతుంది. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద ఫిజికల్ పైరసీ అండ్ ఇంటర్నెట్ పైరసీ గురించి ఐ వాంట్ టు tell you something.
మన రీసెంట్గా ఒక ర్యాకెట్ బస్ట్ చేశారండి. ఇంటర్నెట్ ఈ షూట్ చేయడం, నెట్లో పెట్టడం, స్ప్రెడ్ చేయడం, టారెంట్స్లో పెట్టడం, వెబ్సైట్లో పెట్టడం, డౌన్లోడ్లు పెట్టడం, ఇలాంటివన్నీ చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పట్టుకున్న వాళ్ళందరూ కూడా 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలండి. ఏదో ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న ఎవరో కరుడు కట్టిన నేరస్తులు అంటే ఫీలింగ్ వేరే రకంగా ఉంటుంది. వీళ్ళు ఇమీడియట్గా లోపలేసి కొట్టాలనిపిస్తుంది. బట్ 20-25 సంవత్సరాలను చూస్తే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే అండి. ఎందుకంటే వాళ్ళు చేసి క్రైములు చిన్న క్రైములు కాదు. వాళ్ళ చేసే సైబర్ నేరాల్లో దొంగ పేర్లతో ఐడెంటిటీస్ క్రియేట్ చేస్తున్నారు, దొంగ పేర్లతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇంజనీర్స్ అండి, ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళు ఎలాంటి పనులు చేయడం చూస్తే వదిలేద్దామా అని అనిపిస్తుంది వాళ్ళ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని. బట్ మా చేతుల్లో లేదండి. వన్స్ ద నెట్ ఈస్ కాస్ట్, వన్స్ సినిమా రిలీజ్ అయింది, పైరసీని ఆపాలి అని చెప్పి ఆర్డర్స్ రిలీజ్ అయిన తర్వాత దొరికితే మట్టుకు దెర్ ఈజ్ నో టర్నింగ్ బ్యాక్. ద లాస్ ఆర్ సో స్ట్రాంగ్ నౌ. మనకేదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారో మనకి బయటికి తీసుకొస్తారు, అదంతా కళ్ళండి. ఒకసారి దొరికారంటే మటుకు చాలా ఇదిగా ఉంటుంది. అండ్ ఆల్సో అబ్రాడ్లో ఉన్న నెట్ యూజర్స్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ చేసేవాళ్ళు మాత్రమే కాదండి, ఈవెన్ డౌన్లోడర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఐపీ అడ్రస్ విచ్ ఈస్ బీయింగ్ డౌన్లోడ్ చేస్తున్న ఐపీ అడ్రస్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. అండ్ ఆటోమేటిక్గా రికార్డ్ చేసిన ప్రతి కూడా ఐఎన్ఎస్కి వెళ్ళిపోతాయండి. ఈ ఐపీ అడ్రస్ నుంచి వీళ్ళు దొంగగా ఇల్లీగల్ కంటెంట్ డౌన్లోడ్ చేస్తున్నారని చెప్పి. అండ్ ఇట్ విల్ బీ రిమార్క్డ్ అగేన్స్ట్ యువర్ నేమ్. యూఎస్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది బాగా అర్థమవుతుంది. కాన్స్టెంట్గా ఇమిగ్రేషన్ అండ్ నేషనలిస్టిక్ సర్వీసెస్తో ఏయో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ మీ పేరుకి అగేన్స్ట్గా ఇల్లీగల్ కంటెంట్ డౌన్లోడ్ చేస్తున్నారన్న రిమార్క్ ఉంటుందండి. అండ్ దిస్ ఈజ్ సంథింగ్, ఇది ఆపడమో దీన్ని తీసేయడమో మా చేతుల్లో లేదు. దిస్ ఆటోమేటెడ్ ప్రాసెస్ అండి. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే జస్ట్ స్ప్రెడ్ చేయడమే కాదు, ఈవెన్ డౌన్లోడ్ చేసుకున్నా సరే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. hope you don't indulge in this